మా అమ్మాయి కంటే కొంచెం తక్కువగా ఉన్నావు పొడుగులో, పొడుగు తక్కువే ఉంది, 2 నిమిషాల్లో పొడుగు చేస్తామని ఆ బ్రహ్మచారి పిలక పట్టుకొని ఒక గుంజు గుంజారట. ఆయనకి 27 నక్షత్రాలు కనపడ్డాయి. రొంటిని ఏమాత్రము రొక్కమున్నదటంచు తడుము నేర్పున మొలత్రాడు తెంచెనొకటి. అసలు ఏమన్నా పెళ్ళికంటూ డబ్బు ఏమన్నా తెచ్చావా, ఏం తెచ్చావో చూస్తామంటూ ఆ బొడ్లో వెతుకుతూ మొలత్రాడు తెంచేసిందిట. ఇట్లా ఇంతమంది ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే పార్వతి నిన్ను వివాహం చేసుకుంటాను అన్నట్ట. మా పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పింది. అది వివాహం యొక్క లక్షణం. వివాహం ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ ఛాయిస్ వదిలేసేయాలి. అంతేగాని నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న, సరే కొంపలోకి తగలరండి నాన్న. వివాహం ఒక్కటి పెద్దవాళ్ళ ఛాయిస్ వదిలేసేయాలి. తొందరపడి చేసుకుంటే తర్వాత మార్చుకోలేక తిట్టుకోలేక చావాల్సి వస్తుంది. ఇది బట్టల కొట్లో గుడ్డ కాదు, ఇష్టం లేకపోతే అవతల పారేయటానికి జన్మాంతరం పడాలి. అందుకనే భారతీయ వివాహ సంప్రదాయం చాలా గొప్పది. పెద్దవాళ్ళు నిర్ణయించాలి. మీ ఇండివిజువల్ ఐడియాస్ అక్కడ పెట్టవద్దు. మీ లైఫ్ బాగా బ్రైట్ ఫ్యూచర్ అవ్వాలి అంటే మీ అమ్మా నాన్నకు వదిలేసేయాలి మీ పెళ్లి విషయం. మీ ఇండివిజువల్ ఐడియాస్ తీసుకోకూడదు. మీకంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. బుకిష్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బుకిష్ నాలెడ్జ్ అన్నారు కదా. మా తల్లిదండ్రుల్ని వచ్చి కలవండి అన్నారు. వెంటనే పంపించారు. వాడేం పెళ్లి కొడుకమ్మా, ఆ పెళ్లి కొడుకు మాకు అక్కర్లేదు అని చెప్పింది. సప్తఋషులు చెప్పారు, పరమేశ్వరుడే దరిద్రుడైతే లోకంలో ఐశ్వర్యవంతుడు ఎవడో చెప్పు అని పరమేశ్వరుడి యొక్క విభవాన్ని చెప్పి పార్వతీదేవి తన కళ్ళతో తల్లికి చూపించింది పరమేశ్వర విభవాన్ని. మందాకిని ధుని చుందింప అదియ మంగళ స్నానమయ్యే అన్నారు. అలా చక్కగా పరమేశ్వరుడు 30 కోటి దేవతాగణంతో ఓషధీ ప్రస్థపురం వస్తే ఆ కొండ ఇన్బ్యాలెన్స్ అయిందిటండి. అవో పక్కకి ఒరిగిపోయిందిట. ఒరిగిపోతే అప్పుడు అగస్త్య మహర్షుల వారికి చెప్పారట ఈశ్వరుడు, అగస్త్య నువ్వు వెళ్ళి ఆ కొసలో ఉండవయ్యా అని. ఆ చివరలో అగస్త్యుల వారు ఉంటే మళ్ళా బ్యాలెన్స్ అయితే ఒక శుభముహూర్తంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆ మాంగళ్య సూత్రాన్ని ఆవిడ గళంలో బంధించారు. అందుకనే ఆ మంగళసూత్రం ఎంత గొప్పది అంటే భాగవతంలో క్షీరసాగర మథనంలో చెప్తారు.